నమస్తే. నేను ప్రియాంకారావు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇంకా రెండేళ్ల తర్వాత నేను సినిమా చూపిస్తా ప్రతి ఒక్కరికి అని. కూటమి నాయకులకి, కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఆయన సినిమా చూపిస్తానన్నారు. ఏ సినిమానో ఇంకా ఎవరికీ తెలియదు. కానీ లోకేష్ గారు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డికి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి సినిమా చూపించడం స్టార్ట్ చేశారు. అది కూడా తన సోషల్ మీడియా వేదికగా. ఇక ఈ సోషల్ మీడియా వేదికగా సినిమా చూపిస్తూ ఒక కీలకమైన కామెంట్ చేశారు. సిసిడి అనే వ్యాధి ఒకటి ఈరోజు ఏపీలో వ్యాప్తి చెందుతుంది. దీనికి మందు లేదు, మరి ఎలా దొరుకుద్ది అని చెప్పేసి. ఫస్ట్ ఈ సిసిడి వ్యాధి సోకింది ఎవరికి అంటే వైసీపీ వాళ్ళకి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటి సిసిడి వ్యాధి? దీనికి మందే లేదు అంటున్నారు. ఇది సెటైరికల్ గా అంటున్నమాట. లేదు అంటే దీని వెనక ఏదైనా కారణం ఉందా? తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే అప్పట్లో సినిమాలో ఒక పాట ఉండేది సార్, సినిమా చూపిస్తామా అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏపీ పాలిటిక్స్ చూస్తే ఇది సింక్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను అందరికీ సినిమా చూపిస్తా అంటున్నారు, ఈయనేమో ఆల్రెడీ లోకేష్ గారు సినిమా చూపించడం స్టార్ట్ చేసేసారు. ఈ సినిమా పక్కన పడితే ఇందులో సిసిడి అనే ఒక కొత్త టాపిక్ ను కూడా తీసుకొచ్చారు. ఏంటి సార్ ఈ సిసిడి? జగన్మోహన్ రెడ్డి గారికే ఎందుకు అంటగడుతున్నారు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ఆపాదించారు. ఎందుకనంటే ఇప్పుడేమో సిసిడి, అంతకుముందు పాబ్లో ఎస్కోబార్ అని ఒక అతన్ని, పాబ్లో ఎస్కోబార్ ఎవరు, ఆయన వరల్డ్ డ్రగ్స్ అర్థమైంది సార్. సో అతనితో కంపేర్ చేశారు కొన్ని రోజులు, పాబ్లో ఎస్కోబార్ తోటి. ఓకే. అలాగే ఆయనకి సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి, అదేదో ఒక డిసీజ్ ఉందని చెప్పేసి ఎలక్షన్ ముందు ఒకటి బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు, సైకో అని. సో ఇప్పుడు సిసిడి అంటే క్రెడిట్ చోరీ డిజాస్టర్, సిసిడి. సో ఇది ఉంది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఎక్స్ వేదికగా లోకేష్ గారు వరుసగా ట్వీట్లు పెట్టారు. ఆ ట్వీట్లు పెట్టినటువంటి దాంట్లో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే అదాని డేటా సెంటరు, గూగుల్ డేటా సెంటరు, ఏఐ డేటా సెంటర్ గూగుల్ది, తర్వాత కియా కానీ, నువ్వు ఏదన్నా తీసుకో, ఏది వచ్చినా సరే అది నాదే ఆయన అన్ని వెళ్ళి మాట్లాడొచ్చారు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆర్సెల్ మెటల్ వచ్చింది కదా, ఆర్సెల్ మెటల్ శంకుస్థాపన రోజు ఆయన అన్నది ఏంటి? నేనే ఆర్సెల్ మెటల్కి సంబంధించి భూములు కానీ ఇవన్నీ చెప్పింది నేను, అది నాకు క్రెడిట్, అసలు సన్మానం చేయాల్సింది నాకు కదా అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అన్నాడు ఇట్నే శంకుస్థాపన చేసేటప్పుడు. ఇప్పుడు ఆర్సెల్ మెటల్, ఇదే ఆర్సెల్ మెటల్ గురించి దాదాపు అంతకుముందు ఆయన ఏమన్నారంటే ఒరిస్సాలో 1,04,000 కోట్లతోటి అక్కడ పెట్టుబడి పెడుతున్నారు, మళ్ళీ ఇక్కడ 1,50,000 కోట్లతోటి ఎక్కడి నుంచి వస్తారు, చెవుల్లో పూలు పెడుతున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు అని చెప్పి అన్నారు. ఆ కటింగు ఇప్పుడు అన్నారు కదా ఆర్సెల్ మెటల్, అది నేనే తీసుకొచ్చానని, ఇది పక్కనే పెట్టారు. అలాగే కియా గురించి ఒకప్పుడు ఏమన్నారు, ఇప్పుడేమన్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ గురించి ఒకప్పుడు ఏమన్నారు, ఇప్పుడేమన్నారు. ఇలా మొత్తం వీడియోలని, ఒక 10 వీడియోలని మొత్తం ఎడిట్ చేసి ఈ 10 వీడియోని ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు, ఒక సినిమా స్టైల్లో. ఎవరు? లోకేష్ గారు. అది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సిసిడి అనేటువంటి ఒక డిజాస్టర్ జబ్బు ఉందని చెప్పి అభిప్రాయం కలిగేలాగా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. అంటే లోకేష్ గారిని విమర్శించలా. అంతకుముందు ఇదే ప్రాజెక్ట్ గురించి, సపోజ్ ఒక ప్రాజెక్ట్ గురించి, ఇప్పుడు ఆర్సెల్ మెటల్ గురించి గతంలో ఏమన్నారు, ఇప్పుడేమన్నారు, కియా గురించి గతంలో ఏమన్నారు, ఇప్పుడేమంటున్నారు, ఇట్లా అన్నీ పెట్టారు. అంటే ఒకే ప్రాజెక్టు మీద 2 రకాల వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తారు. అప్పుడేం వద్దంటారు, ఇప్పుడు తీసుకొస్తే అది నాదంటారు. ఇట్లా కాంట్రడిక్షన్గా మాట్లాడినటువంటి మొత్తం కట్ చేసేసి ఒక మినీ సినిమా చూపించేశారు. ఈ మినీ సినిమా నేను ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే సంవత్సరం అయిపోద్ది, 2 సార్లు కళ్ళు మూసుకున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 3 సార్లు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి, నెక్స్ట్ మందే అధికారం అని అంటున్నారు. అంతేకాదు, నేను 2 సంవత్సరాల్లో పాదయాత్రకు వచ్చేస్తున్నాను, నేను పాదయాత్రకు వచ్చిన తర్వాత ప్రతిరోజు సినిమాని జగన్మోహన్ రెడ్డి గారి చూపిస్తారు, 70mm చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఆయనే చెబుతున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 70mm సినిమా చూపిస్తాను, సినిమానే రోడ్డు మనం పాదయాత్ర చేస్తే అని అంటున్నారు.
అంటే ఆయన మీద ఆయనకి అపారమైన నమ్మకం ఉంది. నమ్మకం ఉంట్లో తప్పులే, ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉండాల్సిందే. కానీ ఆయన ఏమనుకుంటున్నారంటే 2019కు ముందు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలందరూ పొలోమని వచ్చేసి ఆదరించారు, ముద్దు పెట్టుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈయన ముద్దు పెట్టుకున్నా ఆదరించరు, లేదంటే ఈయన నెత్తి మీద చేసిన ఆదరించారు, ఏం చేసినా ఆదరించారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాదయాత్ర చేస్తే ఆదరిస్తారు అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అనేది ఆయన బేరీజ్ వేసుకోవట్లా. బహుశా వేసుకొని ఉన్నారు. ఒకవేళ వేసుకున్నా కానీ నన్ను అంతకంటే ఎక్కువగా ఆదరిస్తున్నారని చెప్పి అనుకున్నా కానీ మనం ఏం చేయగలిగింది అనేది. ఓకే, అంటే ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. అంటే లోకేష్ని ఆదరించినప్పుడు నన్ను ఆదరించరా? లోకేష్ గారిని ఆదరించడానికి కారణం ఉంది. అప్పుడు ఆయన యువగళం పెట్టారు, అంతకుముందు మినిస్టర్ చేశారు. ఆయన ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, మినిస్ట్రీ ఎట్ట చేస్తారు, డిపార్ట్మెంట్లో అన్నీ తెలుసు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఆయన పని ఎలా ముఖ్యమంత్రిగా చేయక ముందు ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి హామీలు, లేడీస్ మద్యపాన నిషేధం అని చెప్పి లేడీస్ని అసలు అందరినీ ఏ విధంగా మోసం చేశారనేది అందరికీ తెలుసు. అసలు రేట్లు పెంచినప్పుడు ఆయన చెప్పిన మాట అయితే హైలైట్. అది ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా అని చెప్పి మొత్తం యూత్ని ఏ విధంగా పెట్టారో అందరికీ తెలుసు. అసలు మహిళలను అయితే మహిళలు నమ్మారు నిజంగా మద్యపాన నిషేధం చేస్తారని. విడతల వారీగా నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. రేట్లు ఎందుకు పెంచావని అడిగితే మహిళలకు ఏం చెప్పాడు? రేట్లు ఎక్కువ పెంచితే తాగరమ్మా, తాగుడు తగ్గించేసి ఆ తర్వాత నిదానంగా మానేస్తారు అని చెప్తున్నారు ఆయన. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఏ విధంగా చేశాడు, ఆ ఉద్యోగులకు అయితే అసలు కరెక్ట్గా చేశాడు. వాళ్ళ సిపిఎస్ రద్దు చేయకపోగా నెల జీతాలు ఇవ్వకుండా ఆపేశారు. 1వ తారీఖుని జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటూ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. సో వాళ్ళు మర్చిపోలేనటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇన్ని అనుభవాల తర్వాత సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకి ఇంత అనుభవం ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తే జనం అందరూ పొలోమని వచ్చేస్తే ఆ జనాన్ని చూపించి చంద్రబాబు నాయుడు గారికి 70mm సినిమాలాగా ఆయన భావిస్తున్నారు. 70mm సినిమా చూపించవచ్చు అనేది. సో అప్పుడు సంసిద్ధం సభలు చూసి కూడా అదే అనుకున్నాడు. వై నాట్ 175 అన్నాడు. ఇచ్చారు తెలుసు కదా. సో వై నాట్ 175 ఎందుకన్నారంటే సంసిద్ధం సభలకు వచ్చిన జనాన్ని చూసి అనుకున్నారు. డబ్బులు ఇస్తే వీళ్ళందరూ వచ్చారని చెప్పి ఆయనకి అర్థం కాల. అంటే తెలుసు కానీ డబ్బులు ఇస్తే ఓటేస్తారు అనుకున్నారు. ఆయన బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను అనుకున్నారు. కానీ ప్రజలు అంత అమాయకులు కాదు. ప్రజలు చాలా తెలియగలండి, మనందరికన్నా తెలియగలరు, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిసిడి అక్కడి నుంచి బయటకు వస్తే అసలు ఆయన స్టాండ్ ఏంది చెప్తే, అసలు మామూలుగా అయితే ఏ గవర్నమెంట్ అనేది ఉంటుందండి, ఆ గవర్నమెంట్లో ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళు ఉంటారు, అంతే తప్ప నేను ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు జేబుల నుంచి తీసుకొచ్చారు, నేను తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పారిశ్రామికవేత్తలు వస్తారా? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి వస్తారు. ఈవెన్ చంద్రబాబు గారు అయినా అంతే. చంద్రబాబు గారైనా కాకపోతే చంద్రబాబు గారికి సీనియారిటీ ఉంది కాబట్టి ఆయన్ని చూసిన తర్వాత కొంతమంది బ్రాండ్ ఆయనకు ఉంది కాబట్టి, గుడ్ విల్ ఉంది కాబట్టి, ఆయన పరిపాలన ఎలా ఉంటుందని తెలుసు కాబట్టి వస్తారు. ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు గారి దగ్గర మాత్రం ఎందుకు వస్తారు? సో కాబట్టి ప్రభుత్వాల్లో మీరు ఒక పార్ట్, మీరు ప్రజాసేవకులు అంతే తప్ప మీరేమి సొంత డబ్బు, అసలు వాళ్ళ పైసా డబ్బు కాదు, అందరు జనం డబ్బుతోటి లాస్ట్కి తినడం, తాగడం, చొక్కాలు వేసుకోవడం, ఇవన్నీ కూడా జనం దబ్బేవాళ్ళు, వాళ్ళ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా. సో కాబట్టి మీరేం ప్రజలకి ఏదో భిక్ష చేస్తున్నట్టు మాట్లాడుతుంటారు. నేను ఇచ్చాను ప్రజలే మీకు భిక్ష చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకో. అందుకే చంద్రబాబు గారు అంటుంటారు మనంతా ప్రజాసేవకులని, అది గుర్తుపెట్టుకోండి మీరు అని చెప్పి ప్రజాప్రతినిధులు చెప్తుంటారు. సో కాబట్టి అది మనసులో ఉంటే మీకు గర్వం రాదు. అది మనసులో నుంచి పోయినప్పుడు నేను ఇచ్చాను ఎక్కడి నుంచి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన జేబులో ఇచ్చాడు ఏంటి? సో కాబట్టి ఫస్ట్ ఆ భావన పోతే అప్పుడు అసలు వాస్తవం ఏంటనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.